ఇథియోపియాలో బద్దలైన హేలీ గుబ్బి అగ్నిపర్వతం భారత్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అగ్నిపర్వత విస్ఫోటనం ధాటికి ఏర్పడ్డ బూడిద మేఘాలు ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాలకు విస్తరించాయి. నింగిలోకి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే వాయు కాలుష్యం, చలిగాలుల తీవ్రతతో సతమతమవుతున్న ఉత్తర భారతానికి మరో ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారిగా బద్దలైంది. భారీ విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు వెలువడుతున్నాయి. అవి నింగిలోకి 1000 మీటర్ల ఎత్తుకు వ్యాపించడంతో పలు దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. విస్ఫోటనం ధాటికి ఏర్పడ్డ బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా అరేబియా ద్వీపకల్పం చేరుకుని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా పయనించాయి. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఈ బూడిద మేఘాలు విస్తరించాయి. బూడిద మేఘాలతో విమానయాన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అగ్నిపర్వత విస్ఫోటనంతో సంభవించే ఈ మేఘాల్లో సల్ఫర్ డయాక్సైడ్, చిన్న గ్లాసు పెంకులు వంటి సూక్ష్మ కణాలు ఉంటాయి. అవి విమాన ఇంజన్ను దెబ్బతీయడంతో పాటు విజిబిలిటీను తగ్గించే ప్రమాదం ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా అధికారులు పలు విమానాలను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారి మళ్లించారు. ప్రమాదకరమైన అగ్నిపర్వతాల పరిస్థితుల గురించి పైలట్లను హెచ్చరించేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అత్యవసరంగా అడ్వైజరీ జారీ చేసింది. దీని ద్వారా బూడిద మేఘాలు ఎక్కడ ఉన్నాయి, ఎంత ఎత్తులో ఉన్నాయి, ఏ దిశలో కదులుతున్నాయన్న సమాచారం పైలట్లకు తెలుస్తుంది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు వెళ్లకుండా పైలట్లను అప్రమత్తం చేస్తోంది. అటు బూడిద మేఘాల ప్రభావంతో విమాన రంగంలో నెలకొన్న పరిణామాలపై పౌర విమానయాన శాఖ స్పందించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విమాన కార్యకలాపాలు సజావుగానే సాగుతున్నట్లు వెల్లడించింది. ముందస్తు జాగ్రత్తగా కొన్ని విమానాలను మాత్రమే రద్దు చేసినట్లు ప్రకటించింది. మరికొన్ని విమానాలను దారి మళ్లించినట్లు తెలిపింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత వాతావరణ విభాగం, విమానయాన సంస్థలు సమన్వయం చేసుకుని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయని పేర్కొంది. ప్రస్తుతానికి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమని వెల్లడించింది. ఉత్తర భారతంలో విస్తరిస్తున్న బూడిద మేఘాలు ఇవాళ రాత్రికి భారత గగనతలం దాటిపోయే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. అవి చైనా దిశగా కదులుతున్నట్లు తెలిపారు.